వచ్చిన వాళ్ళు వాలంటరీగా వచ్చారు. నేను వచ్చిన ఒక ఫోటో చూపించాడు ముందే ఫోటో. ఒక మహిళ, గ్రామీణ మహిళ, ఏజ్డ్ మహిళ యోగా చేసే పరిస్థితికి వచ్చింది. యూ కెన్ సీ ది ఫోటో. ఆవిడ చూసినాక మీరు రియలైజ్ అవ్వాలా లేదా? మీరు మీడియా వాళ్ళు, ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు రియలైజ్ షీ ఈస్ స్మెల్లింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ యోగా. నమస్తే, వెల్కమ్ టు QTV మీడియా. నేను మీ సౌమ్య. యోగాంధ్రలో, వైజాగ్లో జరిగినటువంటి యోగాంధ్ర ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అంతేకాదు ఎన్నో రికార్డులు కూడా సాధించింది. అయితే ఇదంతా ఒక పక్క ఉంటే దాళమ్మ అనే బామ్మ మాత్రం ఇంకొక పక్క అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యోగాంధ్రలో రికార్డులు అందరూ అక్కడికి వెళ్ళి సాధిస్తే ఈవిడ మాత్రం ఆమె ఉన్న దగ్గరే యోగాసనాలు వేస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. ఒక 2-3 రోజులుగా ఎవరి ఫోన్లో చూసినా దాళమ్మ బామ్మ వేసినటువంటి ఆసనాలే స్టేటస్లుగా నిలిచాయి. అయితే అంతేకాదు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే ఆ బామ్మని తన నోటితో చాలా గ్రేట్, చాలా మందికి ఇన్స్పిరేషన్. ఈ బామ్మ వేస్తున్నటువంటి ఆసనాలు చాలు గ్రామ స్థాయిలో కూడా యోగాంధ్ర కార్యక్రమం ఎంత బాగా వెళ్ళిందో చెప్పడానికి అన్నారు. అయితే ప్రస్తుతం నేను ఆ బామ్మ దగ్గర ఉన్నాను. ఆ బామ్మది శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం దగ్గర ఉండేటటువంటి సిగిడిపేట గ్రామం అనమాట. సో ప్రస్తుతం 65 ఏళ్లలో కూడా ఆ బామ్మ వేసినటువంటి యోగాసనాలు మాత్రం నిజంగా అందరినీ చాలా అట్రాక్ట్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు యోగా పెద్దవాళ్ళల్లో కూడా ఎంత అవేర్నెస్ వచ్చింది ఈ ప్రోగ్రామ్ ద్వారా అని కూడా తెలిసింది. అయితే నిజంగానే బామ్మకి యోగాసనాలు వచ్చా, అసలు ఎట్లా చేస్తారు? సో ఒకసారి బామ్మతో మాట్లాడదాం. బామ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? కలదాలమ్మ. దాళమ్మ గారు, మేమందరం కూడా వైజాగ్లో PM మోడీ కూడా వచ్చి ఆసనాలు వేశారు. వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే మీరు ఒక్కరే 3-4 రోజుల నుంచి తెగ వైరల్ అవుతున్నారు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్స్లో, వాట్సాప్లో. మీకు ఈ విషయం తెలుసా? ఏటమ్మా నాకు తెలుసో తెలియదు కానీ వేయడం తెలుసును. వేయడం వేసాను, వాగం అంతా చేసినాను. ఈ పేక ఒకటి ఇటు తిప్పడము, మెల్ల అంచడము, ఇవి కాలు మీద కాయడము, దండం పెట్టడము, చేతను పెట్టడము, ఈ కాలు వెనకేసి చెయ్యి మీదకి ఎత్తడము అన్ని చేసినాను. ఎందుకు దేవుడు చెట్టిందో నా ఆటలు పుట్టిందుకు వేయడం వేసాను. అసలు ఎందుకు వేశారు? ఎక్కడ వేశారు మీరు యోగాసనాలు? మా చిరగడ పారకడ. అక్కడికి ఎందుకు వెళ్ళారు? చెరుపు పనికి అనుకొని అందరు పిలిచారు. మచ్చర పడదని వెళ్ళాను. చెరుపు పనికి వెళ్తాను నేను, మచ్చర పడదని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ పని వాగమేయమంతా వేసినారు. చెరుపు పని ఎగటి మాడోళ్ళు నువ్వు ముసలితాన్ని వాగమేసేస్తావా, వాగమేసేస్తావా ఎగటి మాడోళ్ళు యోగాసనాలు నీకు ఎలా ఫోటో, నీకు ఎలా ఇవన్నీ కాగితాలు గట్రా రాపిస్తాను ఆయన వాళ్ళు. రాయిపించి మచ్చలు గట్టి ఇచ్చినాము. ఇస్తే ఫోన్ రాపని నేను ఎలాగొంత అలాగే ఉంది అనుకొని నవ్వుకొని చెల్లు ఉన్నాను. కానీ మళ్ళీ అక్కడ అన్నీ వచ్చిన వేసానమ్మా యోగాసనాలు. ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకు ముందు? ముసలి అయిపోయి నాకు ఇంక ఇప్పుడు ఈ వాగమేటో తేలదు, డ్యాన్స్ ఏటో తేలదు, ఒక గుంటలతో నాటేటో తేలదు. ఎంతప్పుడు భర్త చచ్చిపోతే పిల్ల పెంచుకోవడము, కూలి చేసుకోవడము, తినడం, వండమే. ఇప్పటికేమి నాకు ఇదిగో ఇదేనికి వచ్చింది 2 కొడుకులు. చంద్రబాబు ఒక కొడుకు, 7 నా కొడుకే. ఇప్పుడు ఎందుకు నాకు ముసలారకంలో ఇవి నేర్పించినంత దేవుడు నేర్పించినట్టుగా ఇవి నేర్పించినట్టుగా నాకు రావు తెలియవు. అందరు నవ్వాలు. పలకొండ ఏడు నవ్వుతారని గది మిసినాను. గది మిసి నేనే వేసాను. ఇలా పేక వంచే నవ్వుకుంటే ఓకే. కానీ ఫస్ట్ టైం వేసినా ఎంత పర్ఫెక్ట్ గా వేసారు తెలుసా మీరు? అసలు నిజంగా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలా వేసారు. అంటే బాగా అలవాటు యోగా ఉండి ఆసనాలు వేస్తే ఎట్లా ఉంటుందో అలా వేసారు. మీ ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు? మీ వయసు ఎంత? వయసు 65 కాల 65 ఉంటుంది. 65 ఇది 18,000 నాకు ఇవ్వలేదు. 62 సంవత్సరాలు అనేసి మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వయసులో కూడా మీ శరీరం చక్కగా సహకరిస్తుందా యోగాసనాలు వేయడానికి? ఇదే ఎంత షుగర్ లేదు, బీబీ లేదు. కడుపు అంటే కూలి చేసుకుంటాను, తినుకుంటాను. కానీ ఒక గొల్లు గొడవ వస్తాడు, కయ్యలు ఆడదు, గుండె తల్లగా అయిపోద్ది అంతే. ఏం తింటారు పొద్దున్న లేసి? ఎందుకంటే మనం తినేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇవాళ రేపు మా చిన్నపిల్లల కంటే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నారు, బలంగా ఉంటున్నారు. అసలు ఏం తినేవాళ్ళు చిన్నప్పటి నుంచి, పొద్దున్న నుంచి? చిన్నప్పటి నుంచి ఏటమ్మా
ఓ గురుకూర కొయ్యకూర సొత్తుకూర పకాలి అంబలి అవి తినేదన్న ఇప్పుడు చపాతీలు కూడా మీరు చేస్తారా చపాతీలు అవి ఇవి చేస్తుంటే అవి నాకు ఇష్టపడతాను ఇప్పుడు ఆ పదార్థమే 3 రోజులు తింటావే 4 రోజులు తింటారు అంటారు అవన్నీ అదే తినుకుంటాను అదే నాకు సుఖం పొద్దులేసి కొంత పాకాలు వేసుకుంటాను ఎంత లేస్తారు లేకుండా మా కారు 5కి ఇంకప్పుడు ఈ టైంలోనే 6 గంటలకు లేస్తాను ఎన్నాళ్ళు 5 గంటలు వేసిపోయిన పైనకి వెళ్ళేదాన్ని ఒక పైనకి గట్టి ఆడాను కదా 6 గంటలకు లేస్తాను కొన్ని నీళ్ళు పోసుకుంటాను కొంత అన్నం తింటాను ఎందుకు పగలే వేసుకుంది అలాగే 4 రోజులు కూర అంటాను మా కోడలు 4 రోజులు కూర 3 రోజులు కూర తింటాను అల్లదే మరి ఏంటి అన్నమ్మా నాకు పత్తి వండాలా కూర వండాలా నార వండాలా మంచిగా ఉండదు కడుపు గింజ నీళ్ళు తాగేస్తాను ఊరి మీద తిరుగుతాను పైనకి వెళ్ళిన దాకా ఊరు పని చేపలు నేను చేయలేను కానీ మంచిగా హ్యాపీగా హెల్దీగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు కదా మీరు అంతే ఆ భగవంతుడు ఇచ్చిన కాడకి అయితే మీ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది కదా అసలు ఆ ఫోటో ఎవరు తీసి సోషల్ మీడియాలో పెట్టారు మీకు తెలుసా ఇప్పుడు ఎస్ఐ గారు పెట్టారట ఎస్ఐ గారు పెట్టారు సో మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా మీ మనవలు అట్లా మనలో ఉన్నారు ఉన్నారా సో చూపించారా మీ మనవలు నీ ఫోటో చూడండి నన్ను చూపించలేదు నాకు ఇల్లుకి మా పెద్ద మనడు నిన్న ఎలడు అమ్మ అంతలే మా నాన్నమ్మ గట్టారు అమ్మ ఫోటో చూడు అమ్మ చూడు రా నేను ఫోటో తీసినావు ఆడు తీసిన గది మేస్తాను ఆడతా ఈడు చూపెడతాడు ఈడు బాగా కొడుకు గనమైన దగ్గర ఆయన గనమైన ఫోటో గనమైన నేరపోయి వెళ్తాను ఆయన అన్న ఒకటి ఇప్పుడు మన ఈరోకి వెళ్ళాను పని అటు నుంచి వస్తాను 7 పేపర్ల మీద చీరల మీద చూపెడతాను అందరూ చూపిస్తున్నారా ఎలా అనిపించింది మీకు అందరూ మీ ఫోటోని చూపిస్తుంటే ఫోటో చూపించినారు ఏమైనా వెళ్ళాను అన్నట్టుగా అయిపోయింది అయ్యో సిగ్గుపడ్డారా అంతే అయ్యో మిమ్మల్ని చూసి చాలా మంది చాలా నేర్చుకోవాలని చెప్తున్నారు అంటారా మరి అదే నా ఆటలు పుట్టింది ఆ భగవంతుడు చెప్పినట్టుగా వేసా నాలుగు సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారే మీకోసం అందరికి చాలా మీరు ఇన్స్పిరేషన్ అని చెప్పారు అంటే మీరందరికీ కూడా ఆదర్శం అని చెప్పారు విన్నారా ఆ మాటలు ఎన్నా మాటలు చెప్తాను మీ మనలు వినిపించారా ఏమనిపించింది ఆ మాటలు విన్న తర్వాత చంద్రబాబు నాయుడు మాటలు అప్పుడు ఏం మాట కంటుంది ఏదేమైతే మహిళా సంఘము మహిళా మండలము ముసలమ్మ ఇదేట మీద ఈ యాగం చేయడం చూడు ఎంత వయసు విన్నారా అవన్నీ అవి మాటలు విన్న తర్వాత కొద్దిగా పాల్గొన్నా కానీ కాదు అందరు గనివేస్తాను గంటలు గనమైన ఫోటో బొట్టు నెట్టేసి తిప్పేస్తాను బొట్టు నెట్టి తిప్పేస్తారని ఇప్పుడు దాకా వాళ్ళకి వెళ్ళలేదమ్మా ఇక మా వాళ్ళు గత్తం ఎత్తిన పెద్దోడు గత్తం ఎత్తిండ ఆ గత్తం ఎత్తికి నీరు పోసుకొని నీరు అమ్మ రమ్మంది అనుకుంటే అటు వెళ్ళినాను అటు నుంచి వెళ్ళిపోతుంది అప్ప ఏటేస్తావు అంత చెవుడోళ్ళు గొడవలు ఏమిరా కోరేళ్ళింది నీకు ఇదేమన్నా దేవుడు అనుకొని ఆలగొచ్చినాను సో మొత్తానికి మీరు హ్యాపీగా ఉన్నారు ఆనందంగా ఉన్నాం మరి నా ఈ ఫోటో గురించి నాకు ఆటలు పుట్టి ఆ దేవుడు ఏటి మేలు చేద్ద నాది చేద్ద నాకు యోగా వేసారు కదా మళ్ళీ రోజు వేస్తారా యాక్చువల్లీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు వేయాలి అని దీంతో వాళ్ళు ఇది చెప్పారు మీరు రోజు వేస్తారా ఇక నుంచి అయినా రోజు ఏటమ్మే అత్తను వేయరా రోజు అమ్మేటమ్మ అతను ఒకదాన్ని ఇంట్లో వేసుకోవాలా 10 మంది నవ్వుతారని సరదాగా అన్ను ఇప్పుడు ఇంట్లో ఒకదాన్ని ఏటి వేసుకుంటాను ఇప్పుడు అందరం వచ్చినామా వాగం చెయ్య దాళం చేద్దే మనమైన లేవరు మేస్తుంది కొనా వాళ్ళకి వాగరించినట్టుగా వాళ్ళకి నవ్వినట్టుగా వేసాను ఉప్పులా గెలగలగా అనుకొని వేసాను సర్దా సో చూసారు కదా బామ్మ అయితే అసలు యాక్చువల్లీ యోగా మీద అస్సలు తెలీదు అని చెప్తున్నారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా యోగాసనాలే వేయలేదంట బట్ నిజంగానే యోగాంధ్ర పేరుట పెట్టినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈమె ఉపాధి పనికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ వేస్తుంటే వాళ్ళని చూసి చాలా సరదాగా వేసానని చెప్తున్నారు అండ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బామ్మకి ఫొటోస్ అవి చూపించినప్పుడు వీళ్ళేదో ఓన్గా తీసి ఊరికే బామ్మని ఆట పట్టిస్తున్నారు అనుకున్నారు కానీ బామ్మ ఎంత వైరల్ అయిందనే విషయం బామ్మకు కూడా తెలియలేదు నిజంగా క్రేజీ బామ్మ అని చెప్పుకోవచ్చు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనతో పాటు ఉన్నారు ఒకసారి వారితో కూడా మాట్లాడదాం హలో నీ పేరు సూర్యనారాయణ ఏం చదువుతున్నావు ఇంటర్ అయింది సో ఈ బామ్మ వేసిన యోగాసనాలు యాక్చువల్లీ నేను కూడా స్టాటస్లో చూసాను అండ్ పెట్టుకున్నాను కూడా సో చాలామందికి ఇన్స్పిరేషన్ అని చెప్పి సో డైరెక్ట్గా సీఎం గారే బామ్మ గారి కోసం అందరికీ ఇన్స్పిరేషన్ అని చెప్పారు సో ఎట్లా ఉంది చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా బామ్మ చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు
మా ఇంట్లో మాత్రం మొత్తం ఇంటికి కుటుంబంలో మొత్తం యాక్టివ్గా ఉండేది నానమ్మ. చాలా యాక్టివ్. అంటే నేను అడిగాను బామ్మతో మాట్లాడాను ఇప్పుడు, అసలు చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా వేయలేదు అన్నారు, అసలు యోగాసనాలు అంటే ఏంటో తెలియదు అన్నారు, బట్ ఏదో వాళ్ళు అక్కడ వేసారు కాబట్టి సరదాగా వేసాను అన్నారు. టీవీ కూడా చూడదు అసలు. ఇలా చూసి అలా వేసేసారంటే అసలు ఎంత ఇది చూడండి. టీవీ చూడదు, మొబైల్స్ మేము యూజ్ చేసి తిడుతుంది. మళ్ళీ సీరియల్ చూడదు. మా అమ్మ నీకు సీరియల్ కూడా చూస్తారు కానీ మా నాన్న చూడదు. టీవీ కూడా అసలు ముఖమే చూడదు అసలు. ఓకే, సో మీరు ఫొటోస్ చూపించుంటారు కదా నాయనమ్మకి, సో ఏమన్నారు అంటే ఆవిడ వేసిన ఆసనం ఫోటో చూపించినప్పుడు నాయనమ్మ మీతో ఏమన్నారు? అంటే ఎందుకు అలా తీసారు ఏంటి అంటే అదే. సో చూసారు కదా బామ్మ యాక్చువల్లీ వీళ్ళు తీసిన ఫోటోని కూడా ఏంటి ఇలా తీసారని కొంచెం నర్వస్ ఫీల్ అయ్యారంట. అండ్ బామ్మ వాళ్ళ పిల్లలు ఉన్నారు మనతో పాటు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్తే, మీ పేరు? రమణ గారు, అసలు బామ్మ తీసిన ఒక్క ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది, అంతేకాదు సీఎం గారు డైరెక్ట్గా అందరికీ ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు. అసలు బామ్మ కోసం ఏం చెప్తారు మీరు? బామ్మ కోసం అంటే మేము మరి ఎప్పుడు తనుసుకుంటున్నాం మేడం గారు, అది మరి ఇంకేటి కాదు. మా అమ్మ కొద్దిగా మంచి పని చేసింది అనుకుంటాను సార్. అంటే సీఎం గారి నోట్లో నుంచి మీ మదర్ పేరు ఎప్పుడైనా వినిపిస్తుంది అని అనుకున్నాను. మా కళ్ళలోను కూడా జాబ్ కొట్టినోడు కూడా ఇంతవరకు రాలేదు మేడం గారు. మామూలుగా మట్టి తెట్ట మోసుకుందా ఈ లోగో మామూలుగా కోత ఉడుపు మోసుకుందాయి కూడా ఏది పెద్ద కరెంట్ మెయిన్ లాగా నేర్చింది ఏంటి ఎక్కడ నేర్చింది అనుకున్నాం మాము అనుకోని మా ఇంతలో మామే తనుసుకొని సరదాగా నవ్వుకుంటున్నామే తప్పించకండి మా అమ్మకి ఎలాగ చేస్తుంది ఇంకో రోజు తెలియదు. ఎన్నవరకు ఇది అది బొమ్మలు ఇది అది దేవుడి బొమ్మలు వెనకలు ఒకటి మమ్ముతారా ప్రతి మొగుడి బెల్లాలు డ్యాన్సులు వేస్తారు కానీ మా అమ్మ అక్కడ డ్యాన్స్ చేయడం మూసుకోకూడదు, ఎక్కడ తిరగడం మూసుకోకూడదు. అది తీస్తే ఇంక తిడుతుంది మాకు. అందరూ సరదాగా ఇప్పుడు ఫ్యామిలీ కూడా సరదాగా డ్యాన్స్ చేయడము అన్నీ ఉన్నాయి కదా. మా అమ్మకైతే అలాగే ఉండదు. 24 గంటలు అంబలో సంబలో తినడము, పనికి వెళ్ళిపోవడము. ఒక రోజు కానీ పని లేకపోతే నిద్ర పట్టదు మేడం, డైలీ నిద్ర రాదు. ఎనీ టైం పని ఉండాలి. ఊహించిన వాళ్ళైనా 2 రోజులు పని చేస్తే 3 రోజులు తుంగుంటారు. కానీ మా అమ్మ అయితే ఇప్పుడు కూడా ఈ రోజుకి ఆరోగ్యంగా ఇబ్బంది ఎట్లేదు, కానీ ఏ రోజు చనిపోద్దని తెలియదు. హాల్ట్ అయితే ఉంది మేడం గారు. ఆ నీళ్ళు తాగినప్పుడే మొత్తం నీళ్ళు తాగుతుంది, హాల్ట్ ఆగిపోతాయి. ఆ నీళ్ళు తాగిన తర్వాత ఒక పావు గంట తర్వాత కేవ్ వస్తుంది. హ్యాపీ అన్న మా అన్నయ్య గారు అని అనుకున్నాం. అప్పుడు చెప్పగా అన్న మా అన్నయ్య గారు చంద్రబాబు నాయుడు గారు మా అన్నయ్య గారు అనుకున్నాం. మా అమ్మకి ముగ్గురు అనుకున్నాం కానీ అతని గారు బాబు సీఎం గారు కూడా అన్నయ్య అనుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఏదేమైనప్పటికీ కూడా బామ్మకి అస్సలు అవగాహన లేకపోయినా సరే కేవలం యోగాంధ్రాలో అందరూ చేస్తున్నారని చూసి అందరికీ ఇన్స్పిరేషన్ అయ్యి చేశారంట. బట్ డైరెక్ట్గా సీఎం గారు ఆయన నోటి నుంచి బామ్మగారి పేరు చెప్పడంతో నిజంగా ఫుల్ హ్యాపీ అని చెప్తున్నారు. అండ్ బామ్మ మాత్రమే కాదు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ చంద్రబాబు నాయుడు బామ్మకి కొడుకు, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్కి అన్నదమ్ముడు అని కూడా వీళ్ళందరూ అంటున్నారు. మరి ఈ బామ్మ చేసినటువంటి దాని మీద మీరేమంటారు? బామ్మ వేసిన యోగాసనాలు ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సో బామ్మ మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేశాను.